హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీసీ బుల్స్. నేను మీ శివ. ఈరోజు ఆగస్టు 16వ తారీఖు ఆదివారం కోదాడ సంత అండి. ఈ దూడ అయితే దగ్గరనే బాగా నచ్చింది మనకి. టాప్ క్వాలిటీ దూడ. అలా అయితే మాత్రం మార్కెట్ దూడలు మంచి వచ్చాయండి. ప్రైజులు కూడా ఎలా ఉన్నాయో చెప్తాను. ఇందాక మీకు ఫస్ట్లో ఒక దూడ చూపించాను కదా, ఆ దూడ వచ్చేసి వాళ్ళు చెప్పటం 60+ చెప్పారు. ఈ సైజుల్లో దూడలు అయితే మాత్రం రీజనబుల్గా అందే అవకాశం ఉంది. ఈ సైజులో ఇవాళ మార్కెట్ రేటు ఈ సైజులో అయితే ఒక 70 కాసుకొని ఉన్నాయండి. ఎర్రబట్ట కొడతాడండి, జాతిలో ఎర్రబట్టది. దీని రంగు కొంచెం పెద్ద అయ్యేసరికి ఎలా అయిద్దంటే డివిఆర్ గారిది రుద్రాభద్రాలో ఒకటి ఉంది చూసారా, ఆ టైప్లో అయింది. దానికి ఉన్నట్టు తెంపు వచ్చిందో లేదు చెప్పలేములే, కానీ నమ్మలేము ఈ రంగుల్ని. ఇదిగోండి, ఇదే దూడ దాన్ని చూపించింది. బ్రీడింగ్ క్వాలిటీ చూడండి. మీరు ఎవరికైనా సరే మంచి కోడదొడలు కావాలంటే మాత్రం మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మనల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ వచ్చేసి 7995283769. ఇంకొకసారి చెప్పినానంటే 7995283769 అండి. ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఏమైనా రావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆవు పేల రిక్వైర్మెంటా కోడదల రిక్వైర్మెంట్ చూసుకోవాలి. ఆవు పేలు కావాలంటే మాత్రం శుక్రవారం సాయంత్రం బయలుదేరాలి. లేదు మనల్ని ఏదైనా ఎత్తి పెట్టమన్నా మంచి ఇబ్బంది ఉండదు. కోడదలు కావాలంటే మాత్రం శనివారం మధ్యాహ్నానికి ఉండేటట్టు చూసుకోవాలండి. దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆ దూడకు ప్రైజ్ ఎంత పెట్టవచ్చు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది 54 ఉందండి ఇది కూడా. ఇది మ్యాటర్ అర్థమైందిగా. పుల్లదోడ ఇదిగోండి, ఇది మన సబ్స్క్రైబర్ కొన్నారు. జత నంద్యాల నుంచి వచ్చారండి. జత ఇవి 80+ పడ్డాయండి. దూడలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దూడలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ జత కావాలి నుంచి వచ్చారండి, వీళ్ళు కొన్నారు. 80+ పడ్డాయి కూడా, ఇవి మన అంత ఉన్నాయి. అన్న ఇలా సీనన్న పాలపట్ట కూడదండి బేరం చేశాడు. సీనన్నా అన్నా పాలపట్ట కూడదండి. దున్నుకునే వాళ్ళకి, పొలం పని వాళ్ళకి నైస్ దూడలు. రేట్లు ఏం పెట్టలే. ఈ జత కూడా మన శనిగారు ఇప్పించారు.
దూడ మంచిదిలే ఇది. ఈ జాత ఎంత కొన్నారు కానీ మరి? ఇవి కూడా 50 ఉంటాయి, 48 నుంచి 50 లోపు ఉంటాయి సైజులు. ఇవి కూడా ఎవరో మరి రైతులు ఉంటే అడగొచ్చు, మనకేం తెలుసు ఎంత కొన్నారు. మనకు తెలియదు ఎంత కొన్నారు మరి, రైతులు లేరు ఇక్కడ. ఈ జతలో ఇది మాత్రం మంచి సైజు, మంచి బాడీ వచ్చిందండి. కొంచెం బారు తగ్గినా కూడా అది స్పీడ్ బాగిది. సెంట్లు గట్టి గట్టి. ఇక్కడ పెద్ద తోడు బేరం జరుగుతుంది, చూద్దాం. ఈ 51, 52 ఉంటాయి నా సైజులు. చల్లంగా భయపడతారు ఇద్దరు స్వామి. తండ్రి రైతు మేపు చూసుకొని పచ్చార్లు పట్టుకోబా. ఏది గొప్పదేదని నలభై 43, 45, 40 అడగను. నాకు కూడా శ్వాసం నా బేరం ఎప్పుడైతే 1,40,000, 1,40,000, 70,000, ఆడుకుని పాలపళ్ళ మీద కొన్నారు. 2 సైజులు వచ్చే దూళ్ళు పాలపళ్ళ మీద చూడు తప్పుంటే. వాళ్ళు 1,40,000 చెప్పారు, ఇంకో 1,20,000 లోపు అయితే తీసుకుంటూ అన్నారు. పని అయిపోయింది అది తెగల. వాళ్ళ సంతలో ఫీల్డ్కి పనికి వచ్చే టాప్ దూడల్లో మనకు బాగా నచ్చింది ఇదే అండి. సెండి కానీ బిర్రుగా చిన్న ఇది ఉంది. పందిగాళ్ళు తప్పులేం పట్టించుకోరు వాస్తవానికి. వాళ్ళకైతే మొత్తం సరైన వాళ్ళకి మంచి దూడ, బాగా దిండు కుదిరింది దూడ, మంచి దూడ. తలకట్టు కానీ ఇవన్నీగా వస్తున్నాయి. బాగా హైట్ అయిద్దండి ఇది. బాగున్నారా? ఇది కూడా దూడ మంచిది. ఇది కూడా దూడ మంచి సైజు వచ్చింది. ఈ దూడ మంచిగా సైజు వచ్చింది. దూడ ఎంత బాగుంది ఇది. కాకపోతే దూడ మంచి బారు వచ్చింది. దూడలు ఇవి కూడా బాగా మంచి ఒళ్ళు దూడలు, మంచి బాడీలు వస్తాయి, సైజులు వస్తాయి. బేరం జరుగుతుంది, చూద్దాం. ఏదైనా అవకాశం ఉంటే. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మంచి మంచి దూడలు ఉంటాయి.
లాస్ట్ వీక్ లాగా ఈ వీక్ కూడా ఎక్కడ డౌన్ అవుద్ది అనుకున్నానండి. దూడలు రాకుండా, దూడలు అయితే వచ్చాయి. ఇదిగోండి చూడండి దూడలు. అంటే ఇది వరకు ఇట్లాగా ఉధృతంగా అయితే రావట్లేదు దూడలు. అందరూ పొలంలో పడిపోయారు. రైతులు కూడా కొంచెం వాళ్ళ పొలంలో వాళ్ళు బిజీగా ఉండటం వల్ల రావట్లేదు. కానీ దూడలు అయితే వచ్చిన కాడికి మంచిగా వచ్చాయి ఇవాళ. ఇదిగోండి ఇదంతా. ఆడ బేరాలు అక్కడే జరుగుతున్నాయి. ఇది ఫుల్ ఓవరాల్ సంత ఇది. చూద్దాం ఇంకా ఏదన్నా బేరాలు జరుగుతున్నాయి. ఇంకా ఇప్పుడు దూడలు దిగి అక్కడ ఆ దూడలు ఏదైనా మంచిగా ఉన్నాయో చూపెడతాను. రేట్లు కూడా చూపించే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా. ఇవ్వండి ఇవన్నీ ఇప్పుడు దిగిన దూడలు. రేట్లు ఏదన్నా మంచిది ఉందేమో చూపిద్దాం అవకాశం ఉంటే. బేరాలు అయితే మంచి జోరుగా సాగుతున్నాయండి. దూడ దిగటం రైతులు కూడా బాగా ముమ్మరంగానే వచ్చారు. జరిగిన కాడికి బేరాలు మాత్రం వెంట వెంటనే జరిగిపోతున్నాయి. ఇలా ఎప్పుడేం జరిగింది అంటే దూడలు వచ్చి చూసుకోవటం అదంతా నిలబడటం గంటలు పట్టింది. ఇవాళ అలా కాదు. దూడ చాలా బాగుంది. దూడ కూడా మంచి సైజుకి వచ్చింది దూడ. ఎద్దు చాలా మంచిది. ఇది ఎవరు తీసుకున్నా కూడా సరే ఫీల్డ్ ఎద్దు ఇది. మారుతారు మాట మాట మారుతారనుకో మరి దూడ మాత్రం ఇది ఎక్సలెంట్ దూడ ఇద్దండి. ఖచ్చితంగా భవిష్యత్ దూడ ఇది. ఎవరు తీసుకున్నారో కానీ ఇదిగోండి మనకి సబ్స్క్రైబర్ కర్నూలు నుంచి వచ్చారు. ఇది టచ్లో ఉంది. 59 దాకా ఉన్నది సైజు. దీన్ని కావాలని అడుగుతున్నారు. చూద్దాం అడగమంట దీన్ని మరి. దూడలు వచ్చాయండి. వీళ్ళు 1:30 అడుగుతున్నారు. చాలా అవుతుంది. ఇంతకాలం చూడలేదు, ఇంతకాలం చూడలేదన్నా. నువ్వు మెదలకొన్న వల్ల నా మాటల వల్ల కొట్టుకోండి. అదే కానీ చెప్పుకుంటా ఏమో తక్కువ
అయినా ఉండే అయితే నేను అడగను రూపాయలు చూడండి అనుకున్నట్టే నేరాలు ఎంత ఉంటుంది వాళ్ళు మంచి వస్తే మాత్రం అది అలాగే ఉండదు కాంపిటీషన్. చూద్దాం ఈ చివరికి ఎంతకు పోతాయో. మొత్తానికి దీనికి జడ్జ్ చేశారు. పళ్ళల్లో ఉంటుంది 5,000 లెక్కేసుకో. 1,00,000 ఇంకా నీకేమన్నా పని వెళ్ళిపో చూపించుకో. చివరికి అయిపోయిందండి. జతం చీల్చి దీనికి వేసారు దాన్ని. అప్రాక్సిమేట్లీ ఫెయిర్ వాల్యూ ఇస్ 1.5. ఈరోజు సంత అయితే ఓవరాల్గా ఇలా ఉందండి. చూసారు కదా, ఆల్మోస్ట్ ఆల్ కవర్ చేసాను అనుకుంటున్నాను. ఇవాళ చిన్నదోళ్ళు మరి చిన్న లేగలు ఉంటాయి కదా, మీరు ప్రతి వారం వచ్చాయి జత 50,000 45,000 అలా ఉండే ఆ రేంజ్లో రాలేదండి. ఇవాళ వచ్చినవన్నీ కూడాను ఇక్కడికి 60 పైనే. బొబ్బలతో ఒకటి వచ్చిందండి, మంచి దూడ, వైరస్ వచ్చింది, తగ్గిపోయిందిలే. కానీ దూడ మాత్రం ఉన్న కాడికి బాగానే ఉంది. ఇవి సైజ్ 59 ఉంటుంది. తెలివిగల వాళ్ళు ఏరుకోవడం తెలిసిన వాళ్ళు ఉంటే ఇదిగోండి ఇటు తండాల వాళ్ళు వస్తారు. వీళ్ళ దగ్గర జాగ్రత్తగా ఏరుకుంటే వారానికి ఒక జత మంచి ఎరుకోవచ్చు తక్కువలో. కాకపోతే కాసుకొని ఉండాలా. ఇదిగోండి ఈ జతలో వేట్లు చూడండి. చూడండి ఎలా ఉంది, మక్క నిలబెట్టి జాగ్రత్తగా ఏరుకుంటే మాత్రం వీళ్ళ దగ్గర కూడా మంచి మంచి తోళ్ళు ఉంటాయి. అక్కడ ఒక జత మంచి బేరం జరుగుతుంది, చూద్దాం ఆగండి.
ఇదిగోండి ఈ టైపులో ఏంటంటే జాగ్రత్తగా చూసి ఎరుకుంటే ఇళ్ళలో కూడా మంచిగా ఉంటాయి. వీళ్ళంతా తండాల వాళ్ళు, నాయకులు. పసిమి దూడలు అయితే మాత్రం ఇదివరకు అంత లెక్కలో రావట్లేదు. దూడ తగ్గిపోయింది ముందు. ఇక్కడ రావట్లేదంటే మీనింగ్ ఏంటంటే దూడ తగ్గిపోయింది. అంతకుముందు పిల్లర్స్ అన్ని ఫుల్ నిండిపోయి ఉండేవి. ఐడియా ఉందా? లాస్ట్ వీడియోలో ఇప్పుడు చూసినట్టయితే మీరు నిండిపోయి ఉండేవి. ఇవాళ కొంచెం ఖాళీగా, కొంచెం కాదు ఆల్మోస్ట్ ఖాళీగానే ఉన్నాయి. మొత్తం కూడా ఒక 20 దూడలు ఉంటాయేమో. ఇప్పుడు చూడండి, అంతకుముందు ఈ బెల్ట్లోనే 100 దూడ ఉండిద్ది. ఏదన్నా ఇక్కడ బేరం జరుగుతుంది, చూద్దాం. దూడ ఇది మంచిదే ఇద్దండి. కాళ్ళ మీద ఉన్నాయి దూడలు. వీళ్ళు 60 కాసుకొని అడుగుతున్నారు, వాళ్ళేమో 80 తగ్గితే ఏమని అంటున్నారు. అలా ఉంది రేటు పరిస్థితి. దూడ చిన్న దూడలు, ఇది బాగుండేది దూడ. రైతులు ఉన్నట్టయితే అడిగేవాళ్ళం. ఈ సైజులు వస్తాయి దూడలు. ఇదిగోండి ఇక్కడ ఉంది 3 సైజు. మీరెంత ఇప్పుడు కొనదే? ఎవరు అమ్మింది? ఏ ఊరు మీది? హనుమంచిపల్లి. ఎంత పోయినాయి? దూడ ఇది మంచిదే ఇద్దండి. ఇదను దాని పక్కది 3 దూడలు కాళ్ళ మీద ఉన్నాయి. సైజులు కూడా వస్తాయి. కాకపోతే ఇది ఏంటంటే మంచి పదల్చటూల్లోనూ దూడ బాగుంది. దూడ ఇది కూడా మంచి సైజు వచ్చిద్దండి. దూడ కాళ్ళ మీద ఉంది, బుడ్డు సల్లు ఉంది, చిన్న ముఖం, బాగా వెనకాల మక్క కూడా నిలబుట్టింది. తోకమట్ట కొంచెం అలా కాకుండా తోకమట్ట కనుక రౌండ్ కానీ అలా పడినట్టయితే దూడలు మంచి అయ్యాయి. చూసారు కదండి. ఈ వారం ఎంతకుమించి వీడియో తీయడానికి కూడా లేదు. ప్రతి దూడ కవర్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 10 దూడల దాకా బేరాలు కూడా కవర్ చేసినట్టున్నా. ఇంకా ఏదైనా ఉందేమో చూద్దాం. ఎర్ర దూడ అండి, దున్నుకునే వాళ్ళకి మంచి దూడ. సైజ్ అయితే రావు ఈ టైప్, కానీ దున్నుకోవడానికి మంచి దూడలు అయితే. పాలబట్టల దూడ. దూడ ముందుతో ఒక ఉంది. ఇవాళ రేట్ అని ఇదైనా కూడా 35
30 నుంచి 35 లోపు ఉండిద్ది. జత 80,000 అండి అడుగుతున్నారు. పిడికుంటే తోళ్ళు ఇవి. వ్యవసాయాలు ఏదో ఇక్కడికి వచ్చి ఎసన కొద్దీ దోళ్ళు ఇవి ఉండాలి, కానీ ఈ టైపులు వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఏదైనా తక్కువకి కొనుక్కుంటేనే నయమండి. పెద్ద పెద్ద రేట్లకు పోయి రైతులు ఏడండి. దోళ్ళు ఈ టైపులో సన్నదుళ్ళే కొనుక్కోవాలి. వాస్తవానికి సన్నదులు కొనుక్కోవాలా, మేపుకోవాలా, బలాలు రావాలా, మన పని కావాలా, ₹1 ఎక్కువ అమ్ముకోవాలా, అలా ఉండాలి ప్లాన్. ఫీల్డ్కి వచ్చేవాళ్ళు గత ఆర్థికంగా స్థితి కలిగిన వాళ్ళు అయితే మాత్రం మంచి దోళ్ళు రేటు పెట్టే కొనుక్కోవాలి. వాళ్ళు కపుర్తి పడకూడదు. మళ్ళీ వాళ్ళు 10,000 5,000 దగ్గర ఆలోచించి 4 తక్కువ తీసుకుంటారు. దీనివల్ల దానికే ఉండాలి. ఆల్మోస్ట్ సంత మొత్తం కవర్ చేసామండి ఇవాళ. మళ్ళీ వచ్చేవారు మరో సరికొత్త వీడియోతోటి మీ ముందు ఉంటాను. ఇది కూడా దూడ మంచి సైజు ఉంది, 58 దాకా ఉంటుంది, టచ్లోనే ఉంది. లక్ష దాకా చెప్పాడు ఈ దూడని. ఓకే అండి, ఈ వారం వీడియోని ఇంతటితో ముగిచేద్దాము. అయితే చివరిగా అందరికీ చిన్న వినకపోండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడ చూస్తున్నారు కామెంట్ చేయండి. మీలో ఎవరికైనా సరే మంచి కోడదోళ్ళు కావాలంటే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మనల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ వచ్చేసి 7995283769 అండి. తెలుగులో చెప్తున్నాను అండి. 7995283769 ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చండి. కాంటాక్ట్ అయ్యే ప్రతి ఒక్కరికి చిన్న విన్నపము, ఈరోజు సంతలో ఉంటాం కాబట్టి ఇంటికి వెళ్ళే జర్నీలో అలాగే ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు. మీరు రేపు నుంచి కాల్ చేయొచ్చు. ఖచ్చితంగా మీరు కొంటామనుకుంటే కావాలి జెన్యూన్ పర్సన్స్ అయితే కాల్ చేయండి. లేదు అదర్ ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం విడి రోజుల్లో చేయొచ్చు, ఏం కాదు. నేను చెప్తాను మీకు దానికి దూడలు ఎలాగా సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్తుంటారండి. ఇబ్బంది ఏం లేదు మనకి. ఈ దూడలు కావాలంటే మాత్రం ఖచ్చితంగా శనివారం, కోడదోళ్ళు కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు శనివారం ఇక్కడ రావాల్సి వచ్చింది. ఇవ్వండి దూడలు, సన్నదోళ్ళు మంచి సైజులకు వస్తాయి. ఆవు పేర్లు కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు నన్ను ముందే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. శుక్రవారమే మనల్ని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని అంతటితో ముగిచేద్దామండి. మళ్ళీ వచ్చేవారం మరో సరికొత్త వీడియోతో మేము ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.